అంజరావు గారు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం మీద దాడి చేసినట్లుగా ఐఆర్జీసీ ప్రకటించింది. దీంతో బెంజమిన్ నెతన్యాహు చనిపోయారనే వార్త నిన్న చక్కర్లు కొట్టిన పరిస్థితి. ఇజ్రాయెల్ అయితే ఈ వార్తని ఖండిస్తోంది. ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోన్న చర్చ బెంజమిన్ నెతన్యాహు ఎక్కడున్నారు అని చెప్పి. జర్మనీలో ఆయన విమానం ల్యాండ్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇరాన్కు చెందిన ఫతా 2 మిసైల్ భయంతోనే ఆయన దాక్కున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిలో ఎంతవరకు నిజం? ఎస్ అండి, ఇప్పుడు నిన్న 3వ రోజు యుద్ధంలో అతిపెద్ద సెన్సేషన్ ఏంటంటే ఖైమోనీని హతమార్చినందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం మీద మేము అటాక్ చేశామని ఐఆర్జీసీ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. దాంట్లో వాడిన మిసైల్ షెయికెన్ అనే మిసైల్ను ప్రయోగించారని తెలుస్తుంది. కానీ వాళ్ళు ఫతా 2 అనే హైపర్సోనిక్ మిసైల్ను ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఇంకా అధునాతనమైన డ్రోన్లు. మొత్తం మీద ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్, ఇది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ మీద అటాక్ జరిగింది. అదేవిధంగా అక్కడ ఆర్మీ హెడ్ క్వార్టర్ మీద కూడా అటాక్ జరిగింది ఒకేసారి. చాలా దారుణమైన అటాక్. మరి బెంజమిన్ నెతన్యాహు చనిపోయారంటే బెంజమిన్ నెతన్యాహు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటంటే యుద్ధ ఫీల్డ్లో వెళ్తున్నట్టు. అక్కడ ఒక జర్నలిస్ట్తో కూడా మాట్లాడారు, ఇండియాకి థ్యాంక్స్ కూడా చెప్పారు. మరి అది నిజమైన యుద్ధ రంగమేనా అనేది చెప్పలేం. అది నిజమైన ఏ జనరేటెడ్ వీడియోనా ఎవరికీ తెలియదు, డీప్ ఫేకా ఎవరికీ తెలియదు. మిస్ఇన్ఫర్మేషన్ ఇలాగే ఉంటుందండి. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే అయతొల్లా అలీ ఖైమోనీ ఫిబ్రవరి 28వ తారీఖు ఉదయం చనిపోగానే కొన్ని నిమిషాల తర్వాత ఆయన యొక్క ఫ్లైట్ ఉంటుంది. బెంజమిన్ నెతన్యాహు మెయిన్ ఫ్లైట్ ఉంటుంది, ఆయన విమానం ఉంది ఆయన పర్సనల్గా ప్రైమ్ మినిస్టర్కి. దాని పేరు వింగ్ ఆఫ్ జియాన్ 4X ISR వింగ్ ఆఫ్ జియాన్. ఇది గ్రీస్, ఇది యొక్క మెడిటేరియన్ తీరంలో, గల్ఫ్ తీరంలో, ఆ యొక్క ఇజ్రాయెల్ తీరంలో 4 గంటల చక్కర కొట్టి స్లోగా గ్రీస్ మీదుగా జర్మనీ వెళ్ళి బెర్లిన్లో దిగినట్టు. బెర్లిన్ నగరంలో ఆ విమానం దిగింది. మరి అందులో బెంజమిన్ నెతన్యాహు ఉన్నారా లేదు తెలియదు. బెంజమిన్ నెతన్యాహు లేకుండా ఆ ఫ్లైట్ బెర్లిన్ ఎందుకు వెళ్ళిందంటే ఇక్కడ ఒకటి గమనం చెప్పుకోవచ్చు. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఇజ్రాయెల్లో లేరు అని చెప్పొచ్చు. ఇప్పుడు పిఎంఓ ఆఫీస్ టైంలో అటాక్ జరిగినప్పుడు ఆయన లేరు. అది ఎంతటంటే నిన్న ఈ వార్త కూడా మనకు బయటకు వచ్చింది. చాలా జాగ్రత్తగా వార్ న్యూస్ని ఫాలో అవ్వాలండి. అంటే వార్ న్యూస్ని ఫాలో అవ్వడానికి నేను ఒకటి చెప్తున్నా. ఏదో వెస్టర్న్ మీడియా CNN, NBC, BBCలు, ఈ France 24 ఛానల్స్ పాల్గొన్న వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వాళ్ళంతా వాళ్ళ పరిస్థితిలో ఉంటుంది. అందుకని యుద్ధం మనం కూడా మన బ్రెయిన్లు కంట్రోల్ చేస్తారు వాళ్ళు. కానీ అదే టైంలో చైనా గ్లోబల్ టైమ్స్, RT, రష్యన్ టుడే, ఆల్ జజీరా, ఇంకా ఇరానియన్ సోషల్ మీడియాలు ఇరాన్లోంచి వచ్చేవి, ఈ సిరియాలోంచి, అదే ఇజ్రాయెల్ సోషల్ మీడియా ఎలా ఉన్నాయి, ఇవన్నీ గమనిస్తే మనకు వార్తలు వస్తూ ఉంటాయి. ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ నేను చనిపోయినట్టే ఒక రకంగా, ఆఫీస్లో చాలా డేంజరస్. కానీ ఆయన అక్కడ లేడు కాబట్టి ఆయన బ్రతుకుండే అవకాశాలు ఉంది. ఎందుకంటే జర్మనీ ఈ వింగ్ ఆఫ్ జియాన్ ఫ్లైట్ బెర్లిన్లో దిగింది. ఎందుకు ఆయన జర్మనీ వెళ్ళారు అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇరానియన్ మిసైల్స్ ఒక లిమిట్ ఉంది. 3000 కిలోమీటర్లు దాటి ఇరానియన్ మిసైల్ వెళ్ళే అవకాశాలు లేవు. 2, ఒకవేళ కర్రం షాహా రోడ్ తీసిన ఒక 5000, 4500 వెళ్ళినా జర్మనీని అటాక్ చేయడానికి అది ఉపయోగించరు. అమెరికా దాకా ఉపయోగించడానికి ఉపయోగించవచ్చు. కాబట్టి ఆయన సేఫ్ లొకేషన్ అని జర్మనీ బెర్లిన్ వెళ్ళినారు అనేది తెలుస్తుంది. ఎందుకు ఈయన ఇజ్రాయెల్లో ఉండరంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ద గ్రేట్ ఇజ్రాయలీ ఫోర్స్, ఇజ్రాయలీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఐరన్ డోమ్ని చీల్చి చెండాడుతుంది ఇరాన్ తన మిసైల్స్ ద్వారా. అదేవిధంగా డేవిడ్ స్లింగ్, తర్వాత అమెరికా అక్కడ ఉపయోగిస్తున్న అమెరికా తన గెరాడ్ ఎయిర్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ద్వారా ఏజెస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము, తాడు ఈ ఆరో ఎయిర్ డిఫెన్స్ సిస్టము, తర్వాత ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను చీల్చి ఇరానియన్ మిసైల్స్ ఫతా 2, సెజ్జిల్, షాహీద్ లాంటి డ్రోన్లు, వందలాది మిసైల్స్, వేలాది డ్రోన్లు ఇరాన్ గగనతలాన్ని కొడుతున్నాయండి. మరి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క బెంజమిన్ నెతన్యాహు రక్షణనిచ్చేది ఏదైనా ఒక ఆయుధం, ఒక బంకర్ అయినా ఇజ్రాయెల్లో ఉందంటే లేదు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఇజ్రాయెల్లో రక్షణే కొరవైపోయిందండి. చాలా కష్టం ఇప్పుడున్న అధునాతనమైన టెక్నాలజీకి. అంతటి హతాఫ్ అనే ఈ ఫతా అనే 10 Mach స్పీడ్ తోటి వెళ్ళే మిసైల్ నుంచి తప్పించుకోవడం, షెయికెన్ అనే మిసైల్ నుంచి, కర్రం షోహర్ మిసైల్ని తప్పించుకోవడం ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ తరం కాదు. అక్కడికి ద గ్రేట్ ఐరన్ డోమ్ కూడా వర్కౌట్ అవుతుంది. నిన్న ఒక పెద్ద విజువల్ వచ్చింది. ఆల్మోస్ట్ ఈ యొక్క హైపర్సోనిక్ మిసైల్, ఇరానియన్ మిసైల్ వెళుతూ ఉంటే కువైట్ వైపుకి 10 ఇంటర్సెప్టర్ మిసైల్స్ వెళ్ళినా దాన్ని తప్పించుకుని, ఈ మాన్యూవరబిలిటీ అంటారన్నమాట, ఇలా మూవ్ అయిపోతూ ఉంటుందండి. అవసరమైతే స్లో అయ్యి అవసరమైతే ఫాస్ట్ పెరిగి ఈ మాన్యూవరబిలిటీ వెళుతూ అది 10 ఇట్లని తప్పించుకుని వెళ్ళి లక్ష్యాన్ని కొట్టేసింది.
అంటే ఇరాన్ ఎంతటి మాన్యువరబుల్ టెక్నాలజీని ఉపయోగిస్తుందో చూడండి. కాబట్టి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఆ దేశంలో ఖైమోని మరణానంతరం లేదు, ఎందుకంటే ఆయన టార్గెట్ చేసేస్తారు వాళ్ళు. అందుకని ఆయన బెర్లిన్లో, యూరోప్ క్యాపిటల్ ఏదో ఒక క్యాపిటల్లో, బెర్లిన్ నుంచి వియన్నా వెళ్ళొచ్చు, అయితే జెనీవా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ఆయన దాక్కుంటున్నారు. ఇరానియన్ మిసైల్స్ ఎందనంత ఎత్తు దూరం, ఇరానియన్ స్పైస్ లేని దేశాలు ఆయన వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ 100% ఇప్పుడు వరకే మరి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు యుద్ధ రంగంలో ఉన్నారు, ఆయన మీడియాతో మాట్లాడారంటే ఆయన డీప్ ఫేక్ అవ్వచ్చు, అంతకు ముందు తీసిన వీడియోలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. యుద్ధ తంత్రంలోకి ఇప్పుడు యుద్ధంలోకి ఈ 4-5 తీసుకుని యుద్ధంలో అంత బుల్లెట్ ప్రూఫ్ ఒక గన్ వేసుకుని వెళ్ళిపోతే అసలు రక్షించే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. కాబట్టి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్లో లేరు అనేదే మనకు 100% కన్ఫర్మ్ చేయొచ్చండి. రైట్. ఇక పశ్చిమాసియా దేశాల్లో చాలా మంది అమెరికన్లు ఉంటూ ఉంటారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వారందరినీ కూడా వెనక్కి